అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీలోని ప్రధాన రహదారి సిమెంట్ రోడ్డుని ధ్వంసం చేశారు. రోడ్డుని ఇలా ధ్వంసం చేయడానికి ఎటువంటి అనుమతులు లేవని, కౌన్సిల్ మీట్లో రోడ్డు మరమ్మతుల ప్రస్తావన లేదని, ఇక్కడ ఇంత పెద్దగా రోడ్డుని ధ్వంసం చేస్తుంటే మీరేం చేస్తున్నారని టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్తో వివరణ కోరారు. అయితే దీనికి కమిషనర్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇది జరిగి దాదాపు 2 నెలలైంది. దీనిపై అనేక మార్లు టీడీపీ కౌన్సిలర్లు ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వ అధికారులని ప్రశ్నిస్తున్నారు. అయితే రాష్ట్రంలో మున్సిపాలిటీ గెలుచుకున్న ఏకైక టీడీపీ అయినప్పటికీ ప్రభుత్వం సహకరించకపోవడంతో మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అనేక మార్లు ప్రభుత్వ అధికారులతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ దాదాపు 2 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో నేడు మున్సిపల్ చైర్మన్ తమ టీడీపీ కౌన్సిలర్లతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఒక పక్క నిరసన, మరో పక్క రోడ్డు రిపేరీ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. వీటన్నింటికీ కారకుడైన సూర్యనారాయణ అలియాస్ షాడో ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 14వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే గారు ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి రోడ్ అంతా ధ్వంసం చేశారు. సరే, ఎందుకు ధ్వంసం చేశారో మేము కమిషనర్ దగ్గర అడిగాను. కమిషనర్ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఈ ధ్వంసం చేసిన వాళ్ళపైన కేసు నమోదు చేయని చెప్పి మేము వాళ్ళని చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కమిషనర్ ఒక లెటర్ రాశారు. ఈ రోడ్డు పోవడానికి చర్యలు తీసుకుంటాము, వీళ్ళ గురించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి కమిషనర్ గారు పోవడం జరిగింది. పోలీసు వారు కానీ పోలీసు వారికి ఆ కమిషనర్ కొంచెం సమాధానం చెప్పారు. కానీ 2 నెలల నుంచి ఈ రోడ్డు పగలగొట్టడం వల్ల డ్రైనేజ్ స్థానంలో ఉన్నటువంటి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ఇక్కడ కాలనీ వాసులకి వాళ్ళ యొక్క మురుగునీరు సరఫరా పోవడం లేదు. ఇక్కడ డ్రైనేజ్ నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి చేరుకుంటుంది. చైర్మన్ గారు కాలనీ సందర్శించి ఇక్కడ కాలనీ వాసులు చైర్మన్ గారు విన్నవించుకోగా చైర్మన్ ఉంటే ఎన్నో ప్రయత్నాలు చేశారు కమిషన్ ద్వారా చేద్దామని, కానీ కుదరలేదు. కానీ ఎట్టకేలకు మేము మా సొంత నిధులతో ఈరోజు మనం